ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీరెడ్డి ప్రశంసలు కురిపించారు. అతి తక్కువ రెవెన్యూ లోటుతో 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని కొనియాడారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటాయని తెలిపారు. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ తనకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం తన జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ఈ అవకాశానికి తాను ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పారు. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు సీఎం కావాలని జీవీరెడ్డి ట్వీట్ చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా